అమెరికా ఒక సూపర్ పవర్ కంట్రీ. కానీ ఈ పవర్ వెనుక ఎన్నో దేశాల శ్మశానాలున్నాయి. ఇరాన్ నుండి ఇరాక్ వరకు, వియత్నాం నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు అమెరికా సాగించిన యుద్ధకాంక్షకు కోట్లాది ప్రాణాలు బలైపోయాయి. లక్షల మంది తల్లుల కన్నీళ్లు, వేల మంది పసిబిడ్డల ఆఖరి శ్వాసలు. ఈ పాపం ఊరికే పోతుందనుకుంటున్నారా? ప్రపంచాన్ని శాసించే వైట్ హౌస్ గోడలు కేవలం సిమెంట్ ఇసుకతో కట్టబడలేదు. అవి అమాయకుల రక్తంతో తడిశాయి. అందుకే ఆ భవనంలోకి అడుగుపెట్టిన ఏ ప్రెసిడెంట్ కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోయారు. అధికారం చేతిలో ఉన్న అదృశ్య శక్తుల ముందు వాళ్లు మోకాళ్ల మీద నిలబడాల్సి వచ్చింది. ఒక పక్క యుద్ధ వ్యూహాలు రచిస్తుంటే మరోపక్క ఆ గదుల్లో వినపడే ఏడుపులు వాళ్ళని పిచ్చివాళ్లను చేస్తున్నాయి. అర్ధరాత్రి వేళ వినపడే ఏడుపులు, కాలి గజ్జల చప్పుళ్ళు. అవే కాదు, చనిపోయిన అదే అమెరికా ప్రెసిడెంట్లు మళ్లీ కనిపిస్తే అది కేవలం భ్రమ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే వీటిని చూసింది ఎవరో సామాన్యులు కాదు, సాక్షాత్తు దేశాధినేతలు. వైట్ హౌస్ లోపల దాగి ఉన్న ఆ చీకటి నిజాలు ఏమిటి? అమెరికా చేసిన ఆ యుద్ధ పాపం వైట్ హౌస్లో ఆత్మల రూపంలో ఎలా తిష్టవేసింది? సిద్ధంగా ఉండండి, ఈ ప్రయాణం మిమ్మల్ని వణికించబోతోంది. రండి, ఆ భయంకరమైన చీకటి వాస్తవాల్ని లోతుగా తెలుసుకుందాం. వైట్ హౌస్ అనేది కేవలం ఒక భవనం కాదు, అది అనేక విషాదాలకు సాక్ష్యం. 1792లో దీని కట్టడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇక్కడ ఎంతో మంది బానిసలు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భవనం పునాదుల్లోనే ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ ఉందని చాలామంది నమ్ముతారు. అమెరికా చరిత్రలో జరిగిన యుద్ధాలు, కుట్రలు మరియు హత్యల వెనక ఉన్న ఆవేదన ఈ భవనం గోడల్లో నిక్షిప్తమయ్యుంది. ప్రతి ఇటుక వెనక ఒక రహస్యం, ప్రతి గదిలో ఒక మౌన రోధన దాగి ఉంది. 1814లో బ్రిటిష్ ఆర్మీ ఆ వైట్ హౌస్ని తగులబెట్టింది. అప్పట్లో దాన్ని ప్రెసిడెంట్స్ హౌస్ అని పిలిచేవారు. 1813లో అమెరికా సైన్యం అప్పట్లో బ్రిటిష్ పాలనలో ఉన్న కెనడాలోని యార్క్, దాన్నే ప్రెసెంట్ టొరంటో అంటారు, ఆ నగరంపై దాడి చేసి అక్కడి ప్రభుత్వ భవనాలను తగులబెట్టింది. బ్రిటిష్ వాళ్లు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు. 1814 ఆగస్టు 24న వాషింగ్టన్ డీసీలోకి ప్రవేశించిన బ్రిటిష్ సైన్యం అమెరికా ఆత్మగౌరవానికి చిహ్నమైన వైట్ హౌస్ అండ్ క్యాపిటల్ బిల్డింగ్కు నిప్పు పెట్టారు. ఆ సమయంలో జరిగిన యుద్ధంలో చాలామంది సైనికులు చనిపోయారు. బ్రిటిష్ వాళ్లు వైట్ హౌస్లోకి వచ్చేటప్పటికీ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జేమ్స్ మ్యాడిసన్ అండ్ అతని భార్య డాలీ తప్పించుకున్నారు. ఆ బిల్డింగ్ని రక్షించడానికి ప్రయత్నించిన గార్డులు, ఆ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్ సైన్యం వైట్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ కోసం చేసిన విందు భోజనం అక్కడే ఉంది. వాళ్లు దాన్ని హాయిగా తిని ఆ తర్వాత ఆ గదికి కూడా నిప్పు పెట్టారు. బ్రిటిష్ వాళ్లు వైట్ హౌస్ని తగులబెట్టిన నెక్స్ట్ రోజే ఒక భయంకరమైన తుఫాను అండ్ టొర్నేడోలు అమెరికాను వణికించాయి. ఆ రోజు అక్కడ మంటల్లో కాలిపోయిన, చనిపోయిన వారి ఆత్మలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయని చెబుతుంటారు. ఈ భవనంలో నివసించిన ప్రెసిడెంట్లు మరియు వారి కుటుంబ సభ్యులు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. పసిపిల్లల మరణాల నుండి మొదలుకొని దేశాన్ని కాపాడలేకపోయామనే ఆవేదనతో మరణించిన నాయకుల వరకు అందరూ ఇక్కడే తమ చివరి శ్వాస విడిచారు. అందుకే వైట్ హౌస్ లోపల అడుగుపెట్టిన ఎవరికైనా ఒక తెలియని భారమైన నిశ్శబ్దం స్వాగతం పలుకుతుంది. ఆ నిశ్శబ్దంలోని అసలైన భయం దాగి ఉంది. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత వైట్ హౌస్లోని వెస్ట్ వింగ్ మరియు ఈస్ట్ వింగ్ ప్రాంతాల్లో ఎవరూ లేకపోయినా ఎవరో నడుస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు శబ్దాలు వినపడటం ఇక్కడ సర్వసాధారణం. వైట్ హౌస్లో ఎక్కువగా కనిపించే ఆత్మ అబ్రహాం లింకన్ది. ఆయన మరణించిన తర్వాత ఆయన ఆత్మ ఆ భవనాన్ని వదిలి వెళ్లలేదని అంటారు. ముఖ్యంగా లింకన్ బెడ్రూమ్లో ఆయన ఉనికి స్పష్టంగా తెలుస్తుంది. గ్రేట్ బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒకసారి ఈ గదిలో స్నానం చేసి బయటకు రాగానే చలికాచుకునే ఫైర్ ప్లేస్ పక్కన లింకన్ నిలబడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. చర్చిల్ లాంటి ధైర్యవంతుడు కూడా ఆ క్షణంలో మాటలు రాక స్తంభించిపోయాడు. లింకన్ ఆత్మ కేవలం కనిపించడమే కాదు, అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తుందని చాలామంది స్టాఫ్ మెంబర్స్ చెబుతుంటారు. లింకన్ తన మరణాన్ని ముందే ఊహించారు. ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక కల కన్నారు. ఆ కలలో వైట్ హౌస్లో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించి వెతికితే ఒక శవం చుట్టూ జనం ఉండటం చూశాడు. అది ఎవరి శవం అని అడిగితే ప్రెసిడెంట్ది అని సమాధానం వచ్చింది. ఆ కల వచ్చిన కొద్ది రోజులకే ఆయన హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 14, 1865 గుడ్ ఫ్రైడే రోజు వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్కి లింకన్ తన భార్య మేరీ టాడ్ లింకన్తో కలిసి అవర్ అమెరికన్ కజిన్ అనే నాటకాన్ని చూడటానికి వెళ్ళాడు.
అక్కడ జాన్ విల్కేస్ బూత్ అనే ఒక యాక్టర్ రాత్రి 10:15 సమయంలో లింకన్ వెనుక ఉన్న సెక్యూరిటీ గార్డు తన సీట్లో లేని టైంలో లింకన్ వెనుక నుండి తల వెనుక భాగంలో 44 క్యాలిబర్ డెరింజర్ అనే చిన్న తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చాడు. కోమాలోకి వెళ్లిన లింకన్ మరుసటి రోజు ఏప్రిల్ 15, 1865న ఉదయం 7:22 చనిపోయాడు. లింకన్ చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని రైల్లో తీసుకెళ్తున్నప్పుడు ఆ రైలు వెళ్లే దారిలో ఉన్న గడియారాలన్నీ ఆగిపోయాయని, ఇప్పటికీ ఆ గోస్ట్ ట్రైన్ అర్ధరాత్రి వేళ పాత పట్టాల మీద కనిపిస్తుందని ఒక స్టోరీ ఉంది. దాన్ని చాలా మంది నమ్ముతారు. దాని గురించి కావాలంటే కామెంట్లో చెప్పండి, దానిపైన వీడియో చేస్తాను. బహుశా ఆ అసంపూర్ణ మరణం వల్లే ఆయన ఆత్మ ఇప్పటికీ తన బాధ్యతలను మర్చిపోలేక అక్కడ తిరుగుతూ ఉందని చెప్తారు. లింకన్ ఆత్మ కనిపించినప్పుడల్లా ఒక రకమైన చల్లని గాలి గదిని ఆవహిస్తుందని, ఎంతటి ఎండాకాలంలో అయినా సరే అక్కడ ఉష్ణోగ్రత పడిపోతుందని ప్రత్యక్ష సాక్షులు చెప్తారు. ప్రత్యక్ష సాక్షులు అంటే జస్ట్ అక్కడ పనిచేసేవాళ్ళో ఒకరో ఇద్దరో కాదు. నేను చెప్పబోయే లిస్టు వింటే మీకు మతిపోతుంది. నెదర్లాండ్స్ క్వీన్ విల్హెల్మీనా, అమెరికా ప్రెసిడెంట్గా చేసిన కాల్విన్ కూలిజ్ భార్య గ్రేస్ కూలిజ్, ఎలియనోర్ రూజ్వెల్ట్, ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమన్, ప్రెసిడెంట్ లిండన్ బి జాన్సన్, ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ కుమార్తె మోరీన్ రీగన్, ప్రెసిడెంట్ జెరాల్డ్ ఫోర్డ్ కుమార్తె సుసాన్ ఫోర్డ్, హిలరీ క్లింటన్, వైట్ హౌస్ సిబ్బంది అందరూ లింకన్ ఆత్మను చూసిన వాళ్లే. అర్ధరాత్రి సమయంలో తలుపు తట్టిన శబ్దాలు వినిపించేవి. తలుపు తీసిన వాళ్లకి ఎదురుగా పొడవైన టోపీ, లాంగ్ కోట్ వేసుకుని లింకన్ ఆత్మ కనిపించేది. నెదర్లాండ్స్ క్వీన్ విల్హెల్మీనా అయితే డోర్ తీయగానే కనిపించిన లింకన్ ఆత్మను చూసి స్పృహ తప్పి పడిపోయింది. లిలియన్ రాజర్ స్పార్క్స్ అనే వైట్ హౌస్లో పనిచేసిన మేడ్ 30 ఏళ్ల పాటు వైట్ హౌస్లో పనిచేశారు. లింకన్ బెడ్రూమ్లో అడుగుల చప్పుళ్ళు, ఎవరో లోపల నడుస్తున్న శబ్దాలు వినడం తమకు అలవాటైపోయిందని ఆమె తన పుస్తకంలో రాశారు. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ల పెంపుడు కుక్కలు కూడా లింకన్ రూమ్ దగ్గరికి రాగానే పెద్దగా అరుస్తాయి. లోపలికి వెళ్లడానికి మాత్రం చాలా భయపడతాయి. బలవంతంగా లోపలికి తీసుకెళ్లిన భయంతో బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాయంట. అమెరికా సెకండ్ ప్రెసిడెంట్ జాన్ ఆడమ్స్ భార్య అబిగైల్ ఆడమ్స్. ఆమెకు వైట్ హౌస్లోని ఈస్ట్ రూమ్ అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో బట్టలు ఆరవేసుకోవడానికి ఆమె ఆ గదిని ఉపయోగించేది. ఆమె చనిపోయి 100 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఈస్ట్ రూమ్లో ఆమె ఆత్మ కనిపిస్తుంటుంది. తెల్లటి దుస్తులు ధరించి చేతిలో తడి బట్టలు పట్టుకొని నడుస్తున్నట్లు కనిపిస్తుంది అని చాలా మంది చెప్పారు. విశేషం ఏమిటంటే ఆమె కనిపించినప్పుడల్లా ఆ గదిలో లావెండర్ పూల వాసన వస్తుంది. ఆమెకు ఆ వాసన అంటే చాలా ఇష్టం. చాలా మంది సెక్యూరిటీ గార్డులు రాత్రిపూట రౌండ్స్కి వెళ్ళినప్పుడు గాలిలో తేలుతూ వెళుతున్న అబిగైల్ ఆడమ్స్ ఆకారాన్ని చూసి భయపడ్డారు. ఆమె ఎవరికీ హాని చేయకపోయినా ఆమె ఉనికి అక్కడ ఒక రకమైన ఆందోళనను కలిగిస్తుంది. వైట్ హౌస్లో ఏదైనా ప్రధానమైన మార్పులు జరిగినప్పుడు లేదా రిపేర్లు చేసినప్పుడు అబిగైల్ ఆత్మ ఎక్కువగా కనిపిస్తుందని ఒక టాక్ ఉంది. తన ఇంటిని ఎవరో పాడు చేస్తున్నారనే కోపంతో ఆమె అలా కనిపిస్తుందని అక్కడి వారు నమ్ముతారు. ఈ రోజుకి వైట్ హౌస్లోని ఆ గదిలోకి వెళ్లేటప్పుడు స్టాఫ్ మెంబర్స్ ఒక రకమైన భక్తితో కూడిన భయంతో వెళ్తారు. 7th ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ కి కోపం చాలా ఎక్కువని అందరికీ తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ కోపం చల్లారలేదు. వైట్ హౌస్లోని రోజ్ రూమ్లో ఆయన అరుపులో శాపనార్థాలు ఇప్పటికీ వినపడుతుంటాయి. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ భార్య మేరీ టాడ్ లింకన్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఆండ్రూ జాక్సన్ గదిలో గట్టిగా అరుస్తూ ఏదో విషయంలో గొడవ పడుతున్నట్లు ఆమెకు వినిపించేది. ఆ అరుపులు ఎంత భయంకరంగా ఉండేవంటే ఆ గదివైపు వెళ్లడానికే ఆమె భయపడేవారు. ఒకసారి ఒక రిపేర్ వర్కర్ ఆ గదిలో పనిచేస్తున్నప్పుడు ఎవరో తన చెవిలో గట్టిగా నవ్వినట్లు వినిపించిందని, వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరని చెప్పాడు. ఆండ్రూ జాక్సన్ ఆత్మ ఉన్న చోట ఎలక్ట్రానిక్ వస్తువులు సరిగ్గా పనిచేయవు. లైట్లు ఆరిపోవడం, రికార్డర్లు ఆగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఆయన ఆత్మ తన ప్రైవసీకి ఎవరైనా భంగం కలిగిస్తే అస్సలు సహించదు. అందుకే ఆ రూమ్ని వైట్ హౌస్లో మోస్ట్ హాంటెడ్ రూమ్స్లో ఒకటిగా పరిగణిస్తారు. ఆయన శాపనార్థాలు విన్నవారు మానసిక అశాంతికి లోనవుతారని అక్కడి పాత ఉద్యోగులు హెచ్చరిస్తుంటారు. బ్రిటిష్ వాళ్లు వైట్ హౌస్కి నిప్పు పెట్టినప్పుడు ఒక సైనికుడు తన చేతిలో ఉన్న టార్చ్తో భవనాన్ని తగులపెట్టడానికి ప్రయత్నించాడు. అతన్ని అమెరికన్ సైనికులు అక్కడే కాల్చి చంపారు. అప్పటి నుండి ఆ సైనికుడి ఆత్మ చేతిలో మండుతున్న టార్చ్ పట్టుకొని వైట్ హౌస్ గార్డెన్స్లో తిరుగుతూ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో, అంటే వైట్ హౌస్ తగులబడిన నెలలో ఈ ఆత్మ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మంటలు ఆరిపోయినా అతనిలోని ప్రతీకారం మాత్రం ఆరలేదని ఆ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. చాలా మంది విజిటర్స్ వైట్ హౌస్ బయట ఉన్న చెట్ల చాటున ఒక మనిషి ఆకారం మంటలు
మంటలతో కనిపిస్తుందని రిపోర్ట్ చేశారు. కానీ సెక్యూరిటీ వెళ్లి చూసేసరికి అక్కడ ఏమీ ఉండదు. ఆ ఆత్మ వైట్ హౌస్ని మళ్లీ తగులబెట్టాలనే ఉద్దేశంతోనే అక్కడే తిరుగుతుందని నమ్ముతారు. ఆ సైనికుడు కనిపించినప్పుడు ఒక రకమైన కాలిన వాసన వస్తుంది. ఇది కేవలం భ్రమ కాదు, ఎందుకంటే స్నిఫర్ డాగ్స్ కూడా ఆ ప్రదేశానికి వెళ్లడానికి భయపడతాయి, అస్సలు వెళ్ళవు. ఒక అదృశ్య శత్రువు వైట్ హౌస్కి ఎదురుగా నిలబడి ఉండడం కన్నా భయంకరమైన విషయం మరొకటి ఉండదు. వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దీనిని ఫస్ట్ నాటింది ప్రెసిడెంట్ జేమ్స్ మ్యాడిసన్ భార్య డాలీ మ్యాడిసన్. ఆమెకు ఆ తోట అంటే ప్రాణం. అయితే కొన్ని దశాబ్దాల తర్వాత మరో ప్రెసిడెంట్ భార్య ఆ తోటను తొలగించి అక్కడ వేరే నిర్మాణం చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడు జరిగిన సంఘటనలు వైట్ హౌస్ చరిత్రలోనే అత్యంత వింతైనవి. తోటను తవ్వడానికి వచ్చిన కార్మికులకు డాలీ మ్యాడిసన్ ఆత్మ కనిపించి వారిని తీవ్రంగా భయపెట్టింది. ఆమె కోపంతో ఉన్న ముఖాన్ని చూసి కార్మికులు పారిపోయారు. ఆ సంఘటన తర్వాత ఆ తోటను ముట్టుకోవడానికి ఎవరూ సాహసించలేదు. ఇప్పటికీ ఆ రోజ్ గార్డెన్ అలాగే ఉంది. ప్రెసిడెంట్లు అక్కడ ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నప్పుడు కూడా డాలీ మ్యాడిసన్ ఆత్మ ఎక్కడో ఒక చోట గమనిస్తూనే ఉంటుందని అంటారు. ఆ తోటలో పూలు కోయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తెలియని ఆందోళన వారిని ఆవహిస్తుంది. ఒక ఆత్మ తన సృష్టిని కాపాడుకోవడానికి 100 ఏళ్లుగా అక్కడే ఉందంటే అది ఎంతటి శక్తివంతమైన ప్రేమో లేదా పగనో అర్థం చేసుకోవచ్చు. వైట్ హౌస్లోని అత్యంత అందమైన ప్రదేశం వెనక ఒక అత్యంత భయంకరమైన కాపలా ఉంది. ఇది ఆత్మల గురించి మాత్రమే కాదు, ఒక భయంకరమైన శాపం గురించి కూడా. 1840లో విలియం హెన్రీ హ్యారిసన్ అనే ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు. ఆయనను ఒక గిరిజన నాయకుడు శపించాడు. ఆ శాపం ప్రకారం ప్రతి 20 ఏళ్లకొకసారి ఎన్నికయ్యే ప్రెసిడెంట్ తన పదవిలో ఉండగానే మరణిస్తాడు. దీనినే టిపెకానో కర్స్ అని పిలుస్తారు. విచిత్రంగా 1840 నుండి 1960 వరకు ప్రతి 20 ఏళ్లకు ఎన్నికైన ప్రెసిడెంట్లు లింకన్, గార్ఫీల్డ్, మెకిన్లీ, రూజ్వెల్ట్, హార్డింగ్, కెనడీ. వీళ్లలో 4 పదవిలో ఉండగానే హత్య చేయబడ్డారు. మిగిలిన 2 పదవిలో ఉండగానే అనారోగ్యంతో మరణించారు. ఈ మరణాల వెనుక వైట్ హౌస్లోని నెగటివ్ ఎనర్జీ ఉందని కొందరు వాదిస్తారు. ప్రెసిడెంట్ కెనడీ హత్య తర్వాత ఈ శాపం ప్రభావం తగ్గిందని అంటారు. కానీ ఇప్పటికీ ఆ భయం పోలేదు. వైట్ హౌస్లో ప్రతి ప్రెసిడెంట్ తన ప్రాణాల మీద ఆశ వదులుకునే అడుగు పెడతారు. ఆ గోడల్లో దాగి ఉన్న శాపం ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఈ భవనం కేవలం అధికారాన్ని మాత్రమే కాదు, మరణాన్ని కూడా తనలో దాచుకుంది. అందుకే అక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ఒక తెలియని అభద్రతా భావం వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథలన్నీ పాతకాలం నాటివి అనుకుంటే పొరపాటే. ఒబామా కాలంలో కూడా కొన్ని వింత సంఘటనలు జరిగాయి. స్టాఫ్ మెంబర్స్ రాత్రిపూట హాల్స్లో ఎవరో నడుస్తున్న శబ్దాలు విన్నామని, ఎవరూ లేని గదుల నుండి సంగీతం వినపడిందని చెప్పారు. వైట్ హౌస్లోని సెక్యూరిటీ కెమెరాల్లో అప్పుడప్పుడు కొన్ని అస్పష్టమైన నీడలు కనిపిస్తుంటాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆ అదృశ్య శక్తులను మాత్రం బంధించలేకపోయారు. ఇవి కేవలం కథలు మాత్రమే అయితే ప్రతి ప్రెసిడెంట్ ఈ విషయాలను ఎందుకు సీరియస్గా తీసుకుంటారు? అమెరికా వంటి అగ్రరాజ్యానికి గుండెకాయ లాంటి వైట్ హౌస్లో ఈ పారానార్మల్ యాక్టివిటీ అనేది ఒక ఓపెన్ సీక్రెట్. అక్కడ పనిచేసే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఈ విషయాల గురించి బయట మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు వారు కూడా వాటిని ఒప్పుకుంటారు. వైట్ హౌస్ అనేది భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల కలయిక. అక్కడ మరణించిన వారు ఇంకా మరణించలేదు, కేవలం రూపం మార్చుకున్నారు. ఆ భవనం ఉన్నంతకాలం ఆ ఆత్మలు అక్కడే ఉంటాయి, తమ ఉనికిని చాటుకుంటూనే ఉంటాయి. చూశారుగా, వైట్ హౌస్ అంటే కేవలం పాలిటిక్స్ మాత్రమే కాదు, అంతు చిక్కని ఆత్మల నిలయం కూడా. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఆ ప్రెసిడెంట్లు ఇంకా తమ బాధ్యతలను నెరవేర్చడానికి అక్కడే ఉన్నారా, లేక ఆ భవనం వారిని బంధించి ఉంచిందా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వైట్ హౌస్లోని ఏ ఆత్మకథ మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు మిస్టీరియస్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జాగ్రత్త.